బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఐబొమ్మ రవికి సంబంధించి అనదర్ బ్రేకింగ్ న్యూస్. ఇటు ఐబొమ్మ రవికి నాంపల్లి కోర్టు కొద్దిసేపటి క్రితం అంశానికి సంబంధించి తన తీర్పుకు సంబంధించి ఇంకా చెప్పాలంటే కస్టడీకి అప్పగించిన నేపథ్యం, దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు ఐబొమ్మ రవికి పోలీసు కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి కోర్టు ఈ అంశానికి సంబంధించి అనుమతించిన సందర్భం 5 రోజుల కస్టడీకి అనుమతించింది నాంపల్లి కోర్టు. మూవీ పైరసీ, బెట్టింగ్ యాప్స్ ప్రకటనలపై విచారించబోతున్నారు పోలీసులు. ఐబొమ్మ రవి ఆదాయం పైన కూడా ఇప్పుడు ఈడీ ఫోకస్ చేయనుంది. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగి ఈ అంశానికి సంబంధించి అంటే ఐబొమ్మ రవికి ఎక్కడి నుంచి ఈ డబ్బులు వచ్చాయి, ఎవరెవరు దాంట్లో ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, పెట్టుబడి కావచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆయనకి ఆ సోర్సెస్ ఏంటి, ఎక్కడెక్కడి నుంచి వచ్చాయి, ఎవరెవరు పంపించారు, ఎందుకు పంపించారు, ఏ విధంగా పంపించారు, అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరిగాయా, లేకపోతే ఇన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగాయా, లేకపోతే హవాలా రూపంలో ఏమైనా ట్రాన్సాక్షన్ జరిగిందా, ఇలా మొత్తం అనేక అంశాలు మీరు చూడొచ్చు. తన దగ్గర నుంచి సొంతం చేసుకున్న హార్డ్ డిస్క్లు కావచ్చు, లేకపోతే సిపియూస్ కావచ్చు, ఆ ప్రాసెసింగ్ సంబంధించి ఆ ప్రాసెసర్స్ కావచ్చు, దాంతోపాటు మిగిలిన గ్యాడ్జెట్స్, ఇలా తన ఐడి ప్రూఫ్స్ సైతం అన్నింటినీ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది పోలీసులు. తన దగ్గర ఉన్న డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, వాటితో పాటు మిగిలినవన్నింటినీ వాటిని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. వాటిని తమ ఆధారంలోకి తీసుకోవడం జరిగింది. ఇమండి రవికి సంబంధించి ఐబొమ్మ రవికి సంబంధించి ప్రస్తుతం ఆదాయం పైన ఈడీ కూడా ఫోకస్ చేయబోతోంది. నెదర్లాండ్స్లో ఉంటూ సర్వర్లను హ్యాక్ చేస్తున్నాడు రవి. ఇటీవల హైదరాబాద్కు వచ్చిన తర్వాత రవిని పట్టుకోవడం జరిగింది. ఈ క్రమంలో రవికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు జోరు అందుకుంటోంది. 5 రోజుల పాటు కస్టడీకి అప్పగిస్తూ అనుమతి ఇచ్చింది నాంపల్లి కోర్టు. ఈ క్రమంలో ఎటువంటి వాదోపవాదనలు జరిగాయి, రవి విషయంలో ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది, ఐబొమ్మకు సంబంధించి ఇప్పుడు ఇంకా ఎటువంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ బయటకు రాబోతున్నాయి. ఎందుకంటే ముందుగా మాట్లాడుకున్న క్రమంలో వినిపించిన పేరు ఐబొమ్మ రవికి సంబంధించి తను ఇటు ఒక సోషల్ కాజ్ అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. అంటే ఇటు సినీ ఇండస్ట్రీ రేట్లతో ఇటు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ కారణంగానే ఆల్టర్నేటివ్గా ప్రజలకు అందుబాటులోకి ఉంచడం కోసమే ఈ ప్లాట్ఫామ్ నేను ఏర్పాటు చేయడం జరిగింది, దమ్ముంటే పట్టుకుని చెప్పి సవాల్ కూడా విస్తున్న సందర్భాన్ని మనం అక్కడ గుర్తు చేసుకున్నాం. కట్ చేస్తే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న తరుణంలో ఇటు రవికి సంబంధించి ఐబొమ్మ రవికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న క్రమంలో ఎక్కడెక్కడి నుంచి ఈ అమౌంట్స్ వస్తున్నాయి అనే అంశానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేశాడు. ఐబొమ్మ ప్లాట్ఫామ్ని బేస్ చేసుకొని బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం జరిగింది. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది నష్టపోయారు. దాంతోపాటు ఏకంగా ఇండస్ట్రీకి సంబంధించి 20,000 కోట్లు నష్టపోయింది కేవలం ఒక ఏడాదిలోనే. ఐ థింక్ సబ్జెక్ట్ కరెక్షన్ 2024 అనుకుంటా. అప్పుడు ఆ ఒక్క ఏడాదిలోని 3,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది అంటూ కూడా ఒక అంచనాల గురించి కూడా మాట్లాడుకున్న సందర్భం. ఇలా అనేక అంశాలను ప్రస్తావిస్తూ వచ్చిన క్రమంలో ఇప్పుడు అసలు ఐబొమ్మ రవికి ఆ యాప్స్కి సంబంధించి అంటే ఐబొమ్మలోని ఇటు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అంటే ఎవరు ప్రమోట్ చేశారు, ఎక్కడి నుంచి ప్రమోట్ చేశారు, ఏ విధంగా తనకి ఆ ప్రమోషన్కి సంబంధించి అమౌంట్ వచ్చింది, దాంతోపాటు ఏ రకాల్లో వచ్చింది, అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరిగాయా, ఒకవేళ జరిగితే ఈ డైరెక్ట్గా రవి అకౌంట్లోనే పడిందా, ఎందుకంటే 3 కోట్ల రూపాయల అకౌంట్కి సంబంధించిన అకౌంట్లో 3 కోట్ల రూపాయలని ఫ్రీజ్ చేసిన అంశానికి సంబంధించి మాట్లాడుకునే క్రమం. సో ఇలా ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగుతున్న ఆ సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో ఇలా అన్ని కోణాల్లో కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఒకసారి డీటెయిల్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు ప్రస్తుతం లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నాంపల్లి కోర్టు ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చింది, అట్ ద సేమ్ టైం ఇటు ఐబొమ్మ రవి విషయంలో ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశం ఉంది, అప్డేట్స్ అందించేందుకు శిల్ప సిద్ధంగా ఉన్నారు. శిల్ప, ఐబొమ్మ రవి విషయంలో నాంపల్లి కోర్టులో ఎటువంటి వాదోపవాదనలు జరిగాయి, ఈ కోర్టు ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చింది, అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తోంది కాబట్టి ఎటువంటి డైరెక్షన్లో వెళ్ళే అవకాశం ఉంది ఈ విచారణ? రైట్, ఐబొమ్మ రవి కేసులో ఈ రోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ఐబొమ్మ రవిని ఒకవైపు రిమాండ్ ఖైదీలో ఉన్నాడు. రిమాండ్ ఖైదీలో ఉన్న అనంతరం పోలీసులు కస్టడీకి ఇవ్వాలంటూ కూడా నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ఈ రోజు విచారించిన అనంతరం 5 రోజుల పాటు పోలీసుల కస్టడీకి ఇవ్వడానికి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. ప్రధానంగా ఒకవైపు వెబ్సైట్ ఏ విధంగా రన్ చేశారు, అంతటి నెట్వర్క్ ఏ విధంగా బిల్ అయింది అనేది కూడా ఇప్పటికే చాలా వరకు ప్రశ్నలు ఉన్నాయి. ఎంత మొత్తంలో డబ్బు ఇప్పటికే ఒకవైపు 20% మాత్రం తన దగ్గర ఉన్నటువంటి 20% మాత్రం వెబ్సైట్ నుంచి వచ్చింది. ఇంకో 80% డబ్బులు మాత్రం ఒకవైపు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ద్వారా వచ్చింది. సో ఎవరో బెట్టింగ్ యాప్ వాళ్ళు ఈయనను ఏ విధంగా అప్రోచ్ అయ్యారు,
అయ్యారు, మొత్తం ఎన్ని బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారు, అండ్ ఒకవైపు వెబ్సైట్ కి సంబంధించి ఎవరెవరు సహకరిస్తున్నారు అనే యాంగిల్లో ఇప్పటికే పోలీసులకు చాలా వరకు ప్రశ్నలు ఉన్నాయి. వాటినన్నిటిని కూడా క్లియర్ చేయడానికి ఇప్పటికే కస్టడీ కోరారు. రేపటి నుంచి కూడా 5 రోజుల పాటు సిసిఎస్ పోలీసులు ఇటు రవిని విచారించనున్నారు. తన దగ్గర ఉన్నటువంటి ఏవైతే ఇప్పటికే పోలీసు దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ని దగ్గర పెట్టి రవిని క్వశ్చన్ చేయనున్నారు. అండ్ వీటిని క్రాస్ చెక్ చేయనున్నారు. ఇప్పటికే ఒకవైపు ఇటు కుటుంబ సభ్యుల నుంచి కూడా సమాచారం తీసుకున్నారు. ఇంకోవైపు ఇటు కుటుంబ సభ్యులతో కావచ్చు, ఇటు స్నేహితులతో కావచ్చు, ఎవరితో కూడా తను ప్రస్తుతం టచ్ లో ప్రస్తుతం ఎవరికి కూడా తనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలిసే కేవలం ఇప్పటికే 10 దేశాల్లో తనకు సంబంధించినటువంటి టీమ్స్ ఉన్నాయి. ఆ టీమ్స్ ప్రతి నెల ఒకసారి కోఆర్డినేట్ అవుతూ ప్రతి నెల కూడా మీటింగ్ ఏర్పాటు చేసి ఈ వెబ్సైట్ కి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలంటూ కూడా చేస్తుంటారు. సో దీనిపైన ఫోకస్ పెట్టారు. మొత్తం ఎవరెవరితో టచ్ లో ఉండేవాడు ఇప్పటికే ఆయనకు సంబంధించినటువంటి సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా బ్యాంక్ స్టేట్మెంట్ ను కూడా ప్రస్తుతం అయితే పోలీసులు చూస్తున్నారు. ఇప్పటికే ఉన్నటువంటి ఏదైతే తన దగ్గర ఉన్నటువంటి బ్యాంకు ద్వారా ఇప్పుడు 3 కోట్ల వరకు పోలీసులు సీజ్ చేశారు. ఇంకోవైపు తను చాలా వరకు ఏదైతే బెట్టింగ్ యాప్స్ నుంచి వచ్చినటువంటి మనీ మొత్తం కూడా క్రిప్టో కరెన్సీ ద్వారానే మళ్లించుకున్నట్లు కూడా తెలిసింది. వాటిని మొత్తం ఏ విధంగా రాబట్టాలి, మొత్తం ఎంత మొత్తంలో ఈయనకు ముడుపులు అందాయి అని కూడా ప్రస్తుతం పోలీసులు ఏదైతే ఇప్పటికే మనీ లాండరింగ్ జరిగిందంటూ కూడా ఇప్పటికీ ఈడీ ఎంటర్ అయింది. ఇంకోవైపు పోలీసు కస్టడీ తీసుకున్న అనంతరం మొత్తం ఈ ఎంటైర్ కేసు పైన మొత్తం ఒక కొలిక్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా వరకు దాదాపు 21,000 సినిమాలకు సంబంధించినటువంటి డేటా తన దగ్గర ఉంది. ఇంకోవైపు చాలా వరకు మనం ఎంటర్ చేయగానే మొబైల్ నెంబర్ కూడా అడుగుతుంటది కొన్ని. సో వాటికి సంబంధించి చాలా వరకు పర్సనల్ డేటా ఉందంటూ కూడా ఇప్పటికే తన దగ్గర గతంలో చాలా వరకు కూడా హెచ్చరించారు. మీరు మమ్మల్ని ఫోకస్ చేస్తే మీరు ఎక్కడ ఉంటారో తెలిసి మీ జీవితాలు బట్టబయలు చేస్తామంటూ కూడా గతంలో హెచ్చరించారు. ఖచ్చితంగా తన దగ్గర పర్సనల్ డేటాను ఉండడంతో అసలు పర్సనల్ డేటా ఎంత ఉండడం యాంగిల్లో ప్రస్తుతం పోలీసులు విచారణ దాదాపు 50 లక్షల మంది వరకు పర్సనల్ డేటా రవి దగ్గర ఉన్నట్టు కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. సో వాటిని మొత్తం కూడా క్రాస్ చెక్ చేయనున్నారు. 5 రోజుల పోలీసుల కస్టడీ అనంతరం దీనిపైన ఒక కొలిక్ వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద నిన్న ఒకవైపు ఈడీ ఎంటర్ అవడం అనంతరం ఈ విధంగా మరోసారి పోలీసులు కస్టడీకి ఇటు నాంపల్లి కోర్టు ఇవ్వడంతో మొత్తం మీద ఇప్పుడున్నటువంటి ఈ ప్రశ్నలన్నీ కూడా ఒక జవాబు దొరికే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకోవైపు రవి దాదాపు 10 దేశాల టీమ్స్ ని ఏర్పాటు చేశారు. ఆ టీమ్స్ తో కోఆర్డినేట్ అవుతూ మీటింగ్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే భారతదేశ పౌరసత్వం వదులుకొని ఇక్కడ ఉన్నటువంటి ఆస్తుల్ని పూర్తి స్థాయిలో మొత్తం కూడా సంబంధాలు తెలుసుకోవడం కోసం ఇక్కడికి వచ్చారు. కానీ ఇక్కడికి వచ్చాకే మొత్తం పోలీసులకు చిక్కారు. పక్కా ఒకవైపు దాదాపు 6 నెలల నుండి కూడా తనపైన ప్రత్యేక దృష్టి పెట్టారు. కానీ అందులో బాగా దొరికారు. మొత్తం ఏదైతే ఇక్కడ నుండి వచ్చాక పూర్తిగా అక్కడే ఇప్పటికే నెదర్లాండ్స్ సంబంధించిన పాస్పోర్ట్ కూడా దానికి సంబంధించినటువంటి ఏదైతే పాస్పోర్ట్ తీసుకున్నారో అక్కడే పౌరసత్వం పొందారు. మొత్తం మీద పక్కా ప్లాన్ ప్రకారం ఒకవైపు తనకు ఎదురైనటువంటి చేదు అనుభవం వాటికన్నిటికీ డబ్బుతో సమాధానం చెప్పాలి. ఇంకోవైపు ఈజీ వేలు సంపాదించాలంటూ కూడా ఏదైతే ఈ వెబ్సైట్ ని ఎంచుకున్నారు. వెబ్ డిజైనింగ్ లో కూడా తనకు పరిజ్ఞానం ఉండడంతో సో ఈ మొత్తం కూడా ఈ ఏదైతే ఐబొమ్మ అనే వెబ్సైట్ కి ప్రాణం పోసినట్టు కూడా తెలుస్తుంది. ఐబొమ్మతో పాటు 17 వెబ్సైట్లు కూడా తన దగ్గర ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో వీటిని మొత్తం పైన ప్రస్తుతం పోలీసులు ఫోకస్ చేయనున్నారు. అండ్ ఈ మొత్తం ఎన్ని సినిమాలు ఇంకోవైపు కొత్త సినిమాలకు సంబంధించినటువంటి డేటా కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో వీటిని మొత్తం కూడా ఇప్పటికే పోలీసులు ఒక క్వశ్చన్ ని తయారు చేశారు. ఆ క్వశ్చన్ ని తన ముందు ఉంచి మొత్తం మీద క్రాస్ చెక్ చేయనున్నారు. మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి అన్ని ప్రశ్నలకు తన నుండే జవాబు రాబట్టడానికి ప్రస్తుతం పోలీసులు అయితే చూస్తున్నారు. రైట్ శిల్ప, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఐబొమ్మ రవికి సంబంధించి రోజుకి విచారణ వేగవంతం అవుతోంది. ఆ విచారణ వేగవంతం అవుతున్న క్రమంలో విచారణ ఇంకా ఇన్డెప్త్గా జరుగుతున్న క్రమంలోనే ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఐబొమ్మ రవికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అడుగుపెట్టింది. అంటే ఆయనకు ఐబొమ్మ రవికి ఎక్కడి నుంచి వచ్చింది, ఆ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, ఆ ఆదాయంపై ఈడీ ఇప్పుడు ఫోకస్ చేయనుంది. నెదర్లాండ్స్లో ఉంటూ సర్వర్లను హ్యాక్ చేస్తున్నాడు రవి. ఇటీవల హైదరాబాద్కి రావడంతో రవిని పట్టుకున్నారు. రవి ఈ మధ్య కాలంలో కొద్ది రోజుల క్రితం భారత్కు వచ్చాడు. అతన్ని ట్రాక్ చేసి పట్టుకోవడం జరిగింది. పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అతన్ని హైదరాబాద్ నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. రవిని పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు డైరెక్షన్స్ కూడా ఇచ్చింది. 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది
ఇటు ఇమ్మడి రవి అంశం. మరి ముఖ్యంగా ఇమ్మడి రవిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన క్రమం. అయితే ఇమ్మడి రవిని మరింత లోతైన విచారణ జరిపేందుకు 7 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని చెప్పి పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే 5 రోజుల కస్టడీకి అనుమతిస్తూ కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది నాంపల్లి కోర్టు. కోర్టు ఆదేశాలతో ఇమ్మడి రవిని ఇప్పుడు అదుపులోకి తీసుకుని పోలీసులు మరిన్ని కీలక విషయాలు రాబట్టబోతున్నారు అనే అంశానికి సంబంధించి డిస్కషన్ జరుగుతుంటోంది. కస్టడీలోకి తీసుకున్న తర్వాత విచారణలో మరిన్ని కీలకమైన అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందంటూ కూడా డిస్కషన్ జరుగుతోంది. ఎందుకంటే ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అడుగుపెట్టింది కాబట్టి ఈ అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఏ విధంగా వచ్చింది, ఎవరు పంపించారు, ఎందుకోసం పంపించారు, ఇది ఆన్లైన్ ట్రాన్సాక్షన్సా, ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్సా, లేకపోతే క్యాష్ ట్రాన్సాక్షన్సా, లేకపోతే హవాలా రూపంలో వచ్చిందా, లేకపోతే ఎవరైనా దీని బెనిఫిట్ తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఈ అన్ని కోణాల్లో కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో మరికొన్ని పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందా అంటే కనుక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. దీంతో పాటు రీసెంట్గా ఏమైనా సినిమాలు రిలీజ్ అయ్యాయి అనుకుందాం, అంటే ఫ్రెష్గా కాదు, కొత్త సినిమాలు ఏవి రిలీజ్ అయినా అది ఆన్ థియేటర్స్లో కావచ్చు, లేకపోతే ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఎక్కడ రిలీజ్ అయినా ఆ కాంటెంట్ని పైరసీ చేయడం, ఇది ఇమ్మడి రవి చేసిన పని. సో ఇది ఐబొమ్మ అండ్ బప్పం టీవీని బేస్ చేసుకోండి. సో ఈ నేపథ్యంలోని ఐబొమ్మ కావచ్చు, బప్పం కావచ్చు, ఐవిన్, ఐరాధ ఇలా అనేక వెబ్సైట్స్ని ఉపయోగించాడు. దాదాపు 7 ఏళ్లుగా ఈ పైరసీ సినిమాలు కావచ్చు, వెబ్ సిరీస్ విషయంలో ఇమ్మడి రవిని అదుపులోకి తీసుకున్న తర్వాత ఇంకా అతని అపార్ట్మెంట్లో 4 కోట్ల రూపాయల నగదుని, అలాగే వందలాది హార్డ్ డిస్క్లు, సెల్ ఫోన్స్ని, కంప్యూటర్స్ని వాటిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సో ప్రస్తుతం బషీర్బాగ్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ CCSకు తరలించి అనేక విషయాలను రాబట్టే